ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వానికి ఇంకా క్లారిటీ రాలేదు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ కసరత్తు కత్తి మీద సాములా మారింది. బడ్జెట్ లెక్క ఏ రూపంలో పెడదాము అనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతానికి ఓటాన్ అకౌంటా లేక పూర్తి స్థాయి బడ్జెటా అనే దానిపై సుదీర్ఘంగా చర్చ సాగింది. చివరికి ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించేందుకు ఆర్డినెన్స్ జారీ విషయంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏపీలో కొత్త ప్రభుత్వానికి బడ్జెట్ అంటే చాలు చుక్కలు కనిపిస్తున్నాయి. కారణం గత జగన్ సర్కార్ ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వలేకుండా మాయం చేశాడు. దీంతో ప్రభుత్వానికి కొత్తగా అప్పులు కూడా చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగాలన్నా, జీతాలు ఇతర అవసరాలకు ₹1 తీయాలన్నా ఓటాన్ అకౌంట్ ను ఆమోదించుకోవడం తప్పనిసరిగా మారింది. దీంతో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వస్తోంది. 4 నెలల కాలానికి ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్కు ఆర్థిక సంవత్సరంలో 6 నెలల కాలం పూర్తవుతుంది కాబట్టి మిగిలిన 6 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంకా ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపు తదితర అంశాలతో పాటు రుణాల చెల్లింపులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు తదితర అంశాలన్నింటిపైన ప్రభుత్వానికి ఒక స్పష్టత రావాల్సి ఉంది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం చూసి కూటమి ప్రభుత్వం తవ్వే కొద్దీ లోపాలు బయటపడుతున్నాయి. కొన్ని శాఖల్లో బిల్లుల వివరాలు సరిగ్గా లేవు. మరికొన్ని శాఖల్లో ఎంత నిధులున్నాయి, ఏ మేరకు బకాయిలున్నాయి తదితర లెక్కలన్నీ ఎక్కడా సరిగ్గా లేవంటోంది కూటమి ప్రభుత్వం. ఈ లెక్కలన్నీ సరిచేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది.